క్రైస్తలార్డ్ మన రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట వందనాలు. ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకుందాము. దేవునికి ఆయనకు ప్రీతికరంగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి దేవుడు అధికారం ఇస్తాడంట. లేఖనాల్లో నుంచి ధ్యానించుకుందాం. మొదటిగా 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము 5వ వచనం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్ల చేసెను. తెలివి ఉండాలి. ఏం తెలివి అంటే, నాకు కళ వచ్చింది. కళ వచ్చింది, బాగానే ఉంది, చిత్రంగా ఉంది. కళలు వస్తాయి అందరికీ. దేవుని కళ, దేవుని దర్శనము చిత్రంగా ఉంటుంది. అంటే ఏ రకంగా చూసినా సరే ఇది కొట్టిపడేయటానికి వీల్లేదు అనే విధంగా ఆ కళలో దేవుని ఆలోచన ఉంటుంది. ఆ కళని పొందుకున్నటువంటి మనము మిగిలినటువంటి మనుషులు మాట్లాడేటువంటి హేళన మాటలకి విలువ ఇవ్వకుండా మన హృదయంలో పెట్టుకొని దేవునితో నడవాలి. తెలివి కలిగి ఏం చేసినంటే, ఈ రాజు దేవుని ఆశ్రయించిండంట. దర్శనం అంటే అర్థం ఏంటంటే కళ లేదా దేవుని వాక్కు. ఆ వాక్కు మన యొద్దకు వచ్చినప్పుడు ఆ వాక్యానికి లోబడి మన జీవితాలను వర్ధిల్ల చేసుకోవాలి. ఈ రాజుకు ముందున్నటువంటి వారు దేవుని ఆశ్రయించిన వారైతే ఈ రాజులాగా వర్ధిల్లారు. ఆశ్రయించినటువంటి వారైతే శత్రువుల చేతిలో చిక్కుబడితే ఇక అది దారం తీయటానికి రాదు. ముడులు ఉంటాయి. ఆ ముడుల్ని విప్పటం అనేది అస్సలు ఎవరికి కూడా రాదు. సమయం అంతా వ్యర్థమైపోతుంది. ఈ వెనుక ఉన్నటువంటి రాజుల జీవితాలు కూడా చిక్కులు పడి తీసుకోవటానికి వీలు లేకుండా ఆ సమస్యలలోనే దేవుని ఆశ్రయించకుండా నశించిపోయారు. తెలివి కలిగి మనం ఈ రోజుల్లో మనకున్న దర్శనాన్ని కాపాడుకోవాలి. దర్శనం అంటే కొట్టి పడేసేది కాదు. గుర్తుపెట్టుకోండి, దేవుని దర్శనము కలే. పగలైనా రావచ్చు, రైతులైనా రావచ్చు. కానీ ఆ కళలో దేవుని ఆలోచన, దేవుడు మనకి నిర్ణయించినటువంటి భవిష్యత్తు ఉంటుంది. మనకి దేవుడు నిర్ణయించినటువంటి మన భవిష్యత్తు దేవుడు ఆ కళలో చూపిస్తాడు. ఈ కళని నిర్లక్ష్యం చేయొద్దు. ఈ రాజు తెలివి కలిగి ఏం చేసినట్టే దేవుని ఆశ్రయించాడు. దేవుని ఆశ్రయిస్తే దేవుడు మహాశక్తిమంతుడు కదా. మహాశక్తిమంతుడు. ఎంతటి శక్తిమంతుడు అంటే కొన్ని వందల వేల పుస్తకాలు తిరిగేసినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకున్న జ్ఞానాన్ని దేవుడు ఏం చేస్తాడంటే కొద్ది సమయంలోనే నిష్ప్రయోజనంగా మార్చేస్తాడు. అంతటి వివేక సంపన్నుడు క్రీస్తు. ఆయన మనకిచ్చిన దర్శనాన్ని కాపాడుకోవాలి. అర్థమైందా? క్రీస్తు మనకిచ్చినటువంటి దర్శనం ఏమై ఉన్నదో దానిని కాపాడుకునేటువంటి తెలివి ఉండాలి. ఈ క్రీస్తు బలమైనటువంటి శక్తిమంతుడు. ఆ తర్వాత ఈ రాజు జీవితాన్ని ఒకసారి చూద్దాం. ఏం జరుగుతుందంటే, దేవుని శక్తి, దేవుని బలం అనేది ఈ రాజు జీవితంలో కనపడతా ఉంది. అదే అధ్యాయము 7వ వచనంలో, ఫిలిష్తీయులతోనూ గోర్బయులలో
గోర్బయలులో నివసించిన అరబీయులతోనూ మెహోనియులతోనూ అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయము చేసెను. ఎవరంటే కనిపించేటువంటి వారే సహాయం చేస్తారో చెయ్యరో తెలియదు. రాజు దేవుని దర్శనాన్ని ఆధారం చేసుకొని దేవునిని ఆశ్రయించండి. కనపడనటువంటి దేవునిని ఆలోచించండి. ఏమి ఆలోచించాలంటే, యుద్ధంలో రాజుకి దేవుని సహాయం కలిగింది. ఈ రాజు యుద్ధానికి ముందేం చేసినట్టే తెలివి కలిగినటువంటి జకర్యా దినములలో దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగినటువంటి జకర్యా దినములలో దేవుని ప్రత్యక్షత అంటే ఆ వాక్కు ఆ జకర్యా దినములలో వచ్చినప్పుడు ఎలాగైతే ఆయన ప్రవర్తనని కాచుకున్నాడో ఈ రాజు కాచుకొని దేవుని దర్శనం వచ్చింది. దేవుని ప్రత్యక్షత అంటే దేవుని వాక్కు మన వద్దకు వచ్చింది. దేవుడు ప్రత్యక్షమైండు ఆయన వాక్కు ద్వారా. ఏం చేయాలా? వాక్కుకు లోబడితే సైన్యము మనల్ని రక్షించదు. పక్కనున్న దేశపు రాజు మనకు సహాయం చేయడు. రాజ్యంలో ఉన్నటువంటి తెలివిమంతులు మనకు అక్కరకు రారు. దేవుడు అక్కడికి వస్తాడు. దేవుడు అక్కడికి వస్తాడు. ఎలాగంటే ఆయనను ఆశ్రయించాల, మన దేవుడిని ఆశ్రయించాల. ఇప్పుడు కూడా ఇదే ప్రత్యక్షత. వాక్యాలు వినపడుతున్నాయి కదా, వాక్యాలు మనకి ఆన్లైన్లో చూస్తున్నాం కదా. ఆ ప్రత్యక్షత మన వద్దకు వచ్చినప్పుడు హృదయం రగులుతుంది. ఆ వాక్యము హృదయాన్ని రగిలిస్తుంది. మన జీవితంలో ఆయన దర్శనము కనుకుంటే మనల్ని ఏం చేస్తుందంటే ఆయన వాక్యాన్ని ధ్యానించేటట్లుగా, ఆయన వాక్యాన్ని హృదయంలో నిలుపుకున్న మనుషుడు ఏ రీతిగా భయపడతాడో ఆ భయము ఆ వాక్యాన్ని బట్టి మనకు కలుగుతుంది. ఆ దర్శనం మనకు కనుకుంటే అవును ఇదేదో చిత్రమైంది, ఇదేదో ఉన్నది అనేటువంటి భయము, ఆ ఆలోచన మన హృదయాల్లో ఉంటుంది. మనకుంటుంది, ఉంటే ఏం జరుగుతుందంటే ఎవ్వరూ కూడా సహాయము చేయటానికి రాకపోయినా సరే దేవుని సహాయం మనకు కలుగుతుంది. రాజుకు కలిగినటువంటి సహాయము ఏం చేసిందంటే ఫిలిస్తీన్లతో, అరబీయులతో, మెహోనీయులతో యుద్ధం చేస్తే ఒక్కడు పోయి ఎంతమంది కనపడతా ఉన్నారు? ఫిలిస్తీన్లు, అలాగనే అరబీయులు, మెహోనీయులు, 3 దేశాల రాజులు. ఒక్కడు పోయి 3 దేశాల రాజుల్ని ఓడించుకొని వచ్చాడు. ఈ ఒక్కడే వరుస పెట్టి మొత్తం అందరిని ఏం చేస్తా ఉన్నాడంటే పడగొడతా ఉన్నాడు. దేవుని సహాయం ఏం చేస్తుందంటే ఆనాడు, ఈనాడు, అప్పుడు, ఇప్పుడు యెహోవా యొక్క ధర్మశాస్త్రం విషయంలో, క్రీస్తు యొక్క పరిశుద్ధ గ్రంథం విషయంలో, పవిత్రమైనటువంటి ఈ శిలువ మార్గము విషయంలో సహాయము కలుగుతుంది. ఆమేన్. మనకు సహాయము చేయటానికి ఒకడు అంటే మన ప్రభు, మన రక్షకుడు యేసయ్య మన పక్షంగా నిలబడి ఆకాశంలో ఉన్నాడు. మన పక్షంగా ఉన్నటువంటి మన దేవుడు గొప్పవాడు. ఆయన మన పక్షంగా నిలబడి ఏం చేస్తాడంటే వరుస పెట్టి పడగొడతా ఉంటాడు. మన దర్శనాన్ని వదిలిపెట్టవద్దు. మొదట చెప్పుకున్నాం కదా, ఈ తెలివి తక్కువ ఈడేవుడ్రా ఈ రోజుల్లో పిచ్చి కళలన్నీ కానీ అర్థం పర్థం లేని మాటలు మాట్లాడతాడు. పిచ్చా ఏంది వీడికి అని అంటే లెక్క చేయొద్దు. యేసేపుకు వచ్చిన దర్శనాలు వాళ్ళ నాన్న తప్పించి మిగిలినటువంటి అందరూ కూడా వీడికే పని పాటలేదని చెప్పి నన్ను కొట్టేస్తారు. కానీ అదే దర్శనాన్ని ఇటు యేసేపు, ఇక్కడ యాకోబు ఇద్దరు కూడా హృదయంలో పెట్టుకుంటారు. ఆ దర్శనము నెరవేర్చేటువంటి శక్తిమంతుడు మనకి తోడుగా ఉన్నాడు.
ఇప్పుడు మనకు తోడుగా ఉన్న దేవుడు పైన తండ్రి దేవుని పక్కన కూర్చొని ఉన్నాడు, పక్కనే ఉంటాడు, కుడి పక్కనే ఉంటాడు, ఎక్కడికి పోడు, మన గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఈ దర్శనాలను నిలుపుకోండి. ఆయన యందు ఉన్నటువంటి మీ జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చుకోండి. ఈరోజు దేవుడు మనకు చేస్తూ ఉన్న వాగ్దానం ఏంటంటే 1 కొరింథీ 15:27 దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచి ఉంచెను. సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరిచిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదని సంగతి విస్తమే. ఇదంతా చెప్పాలంటే సమయం అవుతుంది, టైం సరిపోదు. కానీ మనకి ఈరోజు ఉన్నటువంటి వాగ్దానం ఒక్కటే చూసుకుందాం. ఇందులో మన ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఏమిటంటే, దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచి ఉంచాను. ఆ రోజు ఆ ఉజ్జియా రాజు ముగ్గురు రాజుల్ని నిలబెట్టి ఒకటి తర్వాత ఒకరిని పడగొడతా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేసిందంటే యేసుక్రీస్తు పాదాల కింద అన్నిటిని కూడా లోపరిచి ఉంచాడు. ఆ లోపరిచి ఉంచినటువంటి క్రీస్తుని మనం ఈరోజు కలిగి ఉన్నాం. ఎవరి పాదముల క్రింద అయితే సమస్తము కూడా అణిగి ఉన్నదో ఆయనను మనం ఈ రోజున అనుసరిస్తా ఉన్నాం. ఆయన ఇచ్చినటువంటి దర్శనాన్ని, ప్రత్యక్షతని, ఆ వాక్యాన్ని పొందుకొని మనము నడుస్తా ఉన్నాం. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ముగ్గురు కాదు 30 మంది వచ్చినా సరే ఒక్కొక్కడిని ఏం చేస్తామంటే పడగొట్టుకుంటా వెళ్ళిపోతాం. ఆమేన్. మన ప్రత్యక్షత, మనకు దేవుడిచ్చినటువంటి ఆయన యొక్క వాక్యముతో పాటు మనకు ఆయన చూపినటువంటి ఆయన దర్శనము ఉజ్జియా రాజు కూడా తర్వాత చూస్తే రాత్రికి రాత్రే కోట్లాధికారైన వాళ్ళు ఉంటారు. అలాగా అతి తక్కువ సమయంలో ఉజ్జియా రాజు ఏం చేసిందంటే ఐశ్వర్యవంతుడైనట్టు, దేవుని చేత ఆశీర్వదించబడినట్లు కనపడుతుంది. అతి తక్కువ సమయంలోనే ఆ మనుషుని యొక్క కీర్తి అతి తక్కువ కాలంలోనే విస్తరించిపోయిందంట. అంటే ఆ రాజు గురించినటువంటి కీర్తి, ఆయనకున్నటువంటి ఆ పేరు అనేది విస్తరించిపోయింది. అంటే ఎంతగా దేవుడు ఆ రాజుని ఆశీర్వదించిండో ఆలోచించండి. దేవునిని ఆశ్రయిస్తే ఆయనకి దేవుడు ఏం చేసినంటే క్రీస్తు పాదాల కింద సమస్తాన్ని కూడా దేవుడు పెట్టి ఉన్నాడు. ఈరోజు మనము కలిగినటువంటి క్రీస్తు ఈరోజు సర్వాధికారి అయ్యి మన పక్కనే ఉన్నాడు. మన పక్కనే ఉన్నటువంటి ఈ క్రీస్తుని ఏ మాత్రము కూడా మనుషులు చెప్పేటువంటి మాటలకి విలువ ఇవ్వకుండా అనుసరిద్దాం. ఈ క్రీస్తుని అనుసరిద్దాం. ఎందుకంటే ఈ క్రీస్తు పాదాల కింద ఈ రోజున మనకు ఏమైతే కావాల్సిందో అవన్నీ ఉన్నాయి. ఆయన పాదాల కింద ఉన్నటువంటిది సమస్తము కూడా మనము ఆయన వెంబడ ఉన్నట్లయితే మనకి లోపరచబడతాయి. ఆమేన్. అలాగే ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, తెలివి కలిగినటువంటి జకర్యా దినములలో ఉజ్జియా రాజు ఏ రీతిగా దేవుని ప్రత్యక్షత విషయంలో వివేకము కలిగి దేవుని మార్గముల యందు ఆయన అడుగు జాడలను విడువక నడిచినట్లు కనపడుతూ ఉన్నదో తండ్రి, అదే రీతిగా క్రీస్తు అడుగు జాడల యందు నడుచుటకు ఈ పరిచర్యలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సహోదరుని వారి కుటుంబాలను నడిపింపచేయమని, ఈ పరిచర్యని వర్ధిల్లచేయమని, క్రీస్తు పాదముల కింద సమస్తమును లోపరిచినటువంటి నీకు ఈ దినమును ప్రార్థిస్తూ ఉండగా తండ్రి, మా ప్రతి అవసరాలతో పాటు పరలోకపు జ్ఞానమును, పరలోకపు
మా యొక్క పౌరసత్వంను మీ కృపలో స్థిరపరచమని, మేము పడుచు ఉన్నటువంటి ఈ ప్రయాసకి తగిన ఫలమును అనుగ్రహించమని, విస్తారమైనటువంటి దీవెనల చేత మమ్మలను నీ పరిశుద్ధ శక్తిలో అభిషేకించమని, అలాగే పరిశుద్ధుడా నీవు మాకు ఇచ్చినటువంటి ప్రత్యక్షతలను కాపాడుకొనుట యందు, నీవు మాకు ఇచ్చినటువంటి దర్శనములను నిలుపుకొనుట యందు మమ్మలను నీ కృపలో బలవంతులనుగా స్థిరపరచుమని మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన దేవుని కృప నిత్యము మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.